పాట సంఖ్య 581, పాత పుస్తకాలు అంటే 570. 581, 570. అడుగుడి మీరు మన ప్రభువిచ్చును, తప్పక ఇచ్చును, అడిగేడు ప్రతివాడు పొందును. అడుగుడి మీరు మన ప్రభువిచ్చును, తప్పక ఇచ్చును, అడిగేడు ప్రతివాడు పొందును. భక్తులు విశ్వాసముతో ప్రార్థించి పొందిరి. భక్తులు విశ్వాసముతో ప్రార్థించి పొందిరి. వారి జీవితము లానించి చూచి, వారి జీవితము లానించి చూచి, మీ మేలు కొరకై ప్రార్థించి పొందు. మీ మేలు కొరకై ప్రార్థించి పొందు. అడుగుడి మీరు మన ప్రభువిచ్చును, తప్పక ఇచ్చును, అడిగిడు ప్రతివాడు పొందును. అడుగుడి మీరు మన ప్రభువిచ్చును, ఇచ్చును, అడిగేడు ప్రతివాడు పొందును. మనలో తన శక్తి కొలది అనుగ్రహించును. మనలో తన శక్తి కొలది అనుగ్రహించును. ఊహకు మించి చేయు దేవునడిగి, ఊహకు మించి చేయు దేవునడిగి, నీ మేలు కొరకై ప్రార్థించి పొందు. నీ మేలు కొరకై ప్రార్థించి పొందు. అడుగుడి మీరు మన ప్రభువిచ్చును, తప్పక ఇచ్చును, అడిగేడు ప్రతివాడు పొందును. అడుగుడి మీరు మన ప్రభువిచ్చును, తప్పక ఇచ్చును, అడిగేడు పొందును. మన ప్రార్థన ఆలకించి సంతృప్తి చెందును. మన ప్రార్థన ఆలకించి సంతృప్తి చెందును. తన నామము నాకు మహిమ కలుగా, తన నామము నాకు మహిమ కలుగా, నీ మేలు కొరకై ప్రార్థించి పొందు. నీ మేలు కొరకై ప్రార్థించి పొందు. అడుగుడి మీరు మన ప్రభువిచ్చును, తప్పక ఇచ్చును, అడిగేడు ప్రతివాడు పొందును. అడుగుడి మీరు మన ప్రభువిచ్చును, తప్పక ఇచ్చును, అడిగేడు ప్రతివాడు పొందును. ఇది వరకు మీరేమియు అడుగకుంటిరి, ఇది వరకు మీరేమియు అడుగకుంటిరి. మీరానంద భారి తులగునట్లు, మీరానంద భారి తులగునట్లు, నీ మేలు కొరకై ప్రార్థించి పొందు. నీ మేలు కొరకై ప్రార్థించి పొందు. అడుగుడి మీరు మన ప్రభువిచ్చును, తప్పక ఇచ్చును, అడిగేడు ప్రతివాడు పొందును. అడుగుడి మీరు గువిచ్చును,
తప్పక ఇచ్చును, అడిగేడు ప్రతివాడు పొందున్. దేవునికేదైనాను చేయన సాధ్యమా, దేవునికేదైనాను చేయన సాధ్యమా. సర్వశక్తి గల మన దేవునడిగే, సర్వశక్తి గల మన దేవునడిగే, ప్రభు మహిమా కొరకై ప్రార్థించి పొందు, ప్రభు మహిమా కొరకై ప్రార్థించి పొందు. అడుగుడి మీరు మన ప్రభువిచ్చును, తప్పక ఇచ్చును, అడిగెడు ప్రతివాడు పొందును. అడుగుడి మీరు మన ప్రభువిచ్చును, తప్పక ఇచ్చును, అడిగెడు ప్రతివాడు పొందును. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను, మా హృదయము విశాలపరచబడి ఉన్నది. ఇదే భాగాన్ని మరలా మనం అందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుకోం. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను, మా హృదయము విశాలపరచబడి ఉన్నది. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచారు, మీకు వందనములు. నీ సన్నిధికి తెచ్చారు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రార్థించే భాగ్యం ఇచ్చారు, పాటలు పాడే భాగ్యం ఇచ్చారు, ఒప్పుకోలు వర్తమానం వినే భాగ్యం ఇచ్చారు, ఒప్పుకోలు ప్రార్థన చేయట్లు కూడా సహాయపడ్డారు. నిజమే, మేము అనుసరించవలసింది అనుసరించలేక, ప్రేమించవలసింది ప్రేమించలేకుండా ఉన్నాం. ఆ కనికరమును అనుసరించుట, ఆ కనికరమును ప్రేమించుట, ఇంతే కదా నీ దేవుడిని అడుగుచున్నాడు. ప్రభా, మీరు అడిగిన దానిని చేయలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితి కలిగిన వారిగా ఉన్నాం. ప్రభా, ఒప్పుకున్న దానిని విడిచిపెట్టి, ఏదైతే చేయలేకపోయినా ఒప్పుకున్న విడిచిపెట్టి, ఏదైతే అనుసరించాలని తలస్తూ ఉన్నామో దానిని అనుసరించుడి కొరకే సిద్ధపరుస్తున్నాను. ఆ కనికరాన్ని అనుసరించి, ఆ కనికరాన్ని ప్రేమించి నడుచుడి కొరకాయ సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరలా మరి చదవని లేఖన భాగముల కొరకై నీ కొందనములు. ప్రార్థించక పూర్వము నీ లేఖన భాగం అనుసరించి మరి మేము ప్రార్థించుకుంటే సిద్ధపరుస్తున్నాను. దీని కొరకాయ ఏ తలంపు కొరకాయ మీరు మమ్మల్ని సిద్ధపరిచినారో అదే వీటి కొరకాయ మీరు మాకు సహాయపడుతున్నాడు. సమస్తం మేలుకరంగా, దీవునికరంగా, ఆశీర్వాదకరంగా ఉంచుతారని మీ సన్నిధిలో ప్రార్థన చేసి మీ సహాయాన్ని కోరుకుంటూ మా ప్రభువును మా రక్షకుని అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకునిచున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను, మా హృదయము విశాలపరచబడి ఉన్నది. ప్రభునందు ప్రేమించే వారులారా, మన హృదయము ఏం చేయబడాలా? పౌలు అపోస్తలుడు కొరింథీయులకు రాస్తూ అన్నాడు, ఆయన హృదయం ఎలా ఉంది? విశాలపరచబడి ఉన్నది. దేని కొరకై ఆయన హృదయం విశాలపరచబడిందని కొరింథీయులతో ఆయన చెప్తా ఉన్నాడు. మన జీవితంలో మన హృదయము ఏ విషయం కొరకై విశాలపరచబడి ఉండాలి. కొన్నిసార్లు దేవుని వాక్యం విని మన హృదయం ఏమవుతుందంటే విశాలపరచబడుతుంది. కొన్నిసార్లు మనం దేవుని వాక్యమునకు ప్రేరేపించబడి అట్లాగూ చేయాలని ఏం చేస్తూ ఉంటాం? తలస్తూ ఉంటాం. తర్వాత మరలా ఏమవుతుంది? సంకుచితం అయిపోతుంది.
ఉదాహరణకు అపోస్తుల కార్యములలో అననీయ సప్ఫీరా ఉన్నారు. ఎవరున్నారు? అననీయ సప్ఫీరా హృదయాలు ఏం చేయబడ్డాయి? అననీయ సప్ఫీరా హృదయాలు ఏం చేయబడ్డాయి? అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 5వ వచనం. అననీయ అని ఒక మనుషుడును తన భార్య అయిన సప్ఫీరాతో ఏకమై, ఇప్పుడు అననీయ సప్ఫీరాల యొక్క హృదయం ఏం చేయబడింది? అననీయ సప్ఫీరాల హృదయం ఏం చేయబడింది తెలుసా? విశాలపరచబడింది. ఏం చేయబడింది? విశాలపరచబడకపోతే పొలం అమ్మరు. పేతురు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు కదిలించబడ్డారు. వారు తమ కలిగినది ఏది కూడా తమదనుకోలేదు. అందరికీ ఏం కలిగి ఉన్నారు? సమిష్టిగా కలిగి ఉన్నారు. లేని వారికి సముద్రంలో ఇచ్చారు. ఈ విషయంలో అననీయ సప్ఫీరా కూడా ఏం చేశారు? పాలు పంచుకున్నారు. అననీయ సప్ఫీరా హృదయాలు ఏం చేయబడ్డాయి? విశాలపరచబడ్డాయి. అందుకే పొలం అమ్మారు. తర్వాత ఏం చేయబడ్డాయి? సంకుచితం అయిపోయి. ఎందుకంటే వాడు తన భార్య యొక్క ఎరుకలోనే అమ్మిన దాంట్లో కొంత ఏం చేశాడు? ప్రభునందు ప్రేమంటి వారలారా, దేవుని పని చేయడానికి మన హృదయం విశాలపరచబడాలి, సంకుచితం అయిపోకూడదు. లేకపోతే చిన్నదిగా చేయబడకూడదు. పౌలు అపోస్తలుడు కొరింథీయులకు రాస్తూ అంటాడు, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను, మా హృదయము ఏం చేయబడింది? విశాలపరచబడింది. కొన్ని పర్యాయములు విశాలపరచబడుతుంది, మరలా ఏం చేయబడింది? మరల మూసుకుపోతూ ఉంటుంది. అర్థమవుతుందా? మరల మూసుకుపోతూ ఉంటుంది. విత్తడానికి విత్తడానికి వెళ్ళినటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని మనం చూడగలిగితే, విత్తనాలు విత్తాడు, విశాలపరచబడినటువంటి అనుభవం కలిగినటువంటి కొన్ని త్రోవ పక్కన పడ్డాయి. ఏం చేశాయి? పక్షులు వచ్చి వాటిని ఏం చేశాయి? కొన్ని మను లోతుగా లేని నేలను పడ్డాయి, మొలిచాయి, కానీ ఏం చేయబడ్డాయి? ఎండగా మాడిపోయాయి. కొన్ని ముండ్ల పొదల్లో పడ్డాయి, అన్నీ విశాలపరచబడాలనుకున్నాయి, కానీ ఏం చేయబడ్డాయి? విశాలపరచబడలే. కానీ కొన్ని ఎక్కడ పడ్డాయి? అది 30 100 ఏం చేయబడ్డది? నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా? మా హృదయము ఏం చేయబడింది? ఎందుకు విశాలపరచబడింది? దాని వల్ల వస్తాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. మనము దేవుని ఆలయమై, నీ హృదయం ఎందుకు విశాలపరచబడాలంటే నువ్వు దేవుని ఆలయంగా చేయబట్టు కొరకు. పౌలు అపోస్తలుడు అంటాడు, మనము దేవుని ఆలయమై ఉన్నాం. ఎరుగుతూ ఉన్నావా? పైన వచనాలలో కొన్ని సంగతులు ఉన్నాయి. అయితే ఆయన హృదయం ఎందుకు విశాలపరచబడిందంటే అవి చెప్పాడు. అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, అవన్నీ చెప్పిన తర్వాత ఒక మాట అన్నాడు. ఎందుకే విశాలపరచబడిందంటే దేవుని ఆలయముగా చేయబట్టు కొరకు. ప్రభునందు ప్రేమంటి వారలారా, నీ హృదయము దేని కొరకే విశాలపరచబడాలా? నీ హృదయములో దేవుని ఆలయముగా చేయబట్టు కొరకు, లేదా నీ హృదయము దేవుని ఆలయముగా ఉండు కొరకు ఏం చేయాలా? విశాలపరచబడాలా. పౌలు అపోస్తలుడు మా హృదయము విశాలపరచబడినదని ఎందుకు చెప్తా ఉన్నాడు? అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను అంటే కింద ఏం రాయబడింది? మా నోరు నీ తట్టు విప్పబడి. ఎందుకు విశాలపరచబడింది అనేది మనం చూడగలిగితే ఆయన అంటాడు, అయ్యా ఏమంటాడు? మనము దేవుని జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. ఎందుకు విశాలపరచబడ్డాడంటే ఆయన ఆలయముగా చేయబట్టు కొరకు. దేని కొరకు? ఆయన ఆలయముగా చేయబట్టు కొరకై
విశాలపరచబడిన అనుభవం కలిగిన వాడిగా ఉన్నాడు. నేను కూడా ఆ ఆలయముగా ఉండు కొరకై ఏం చేయాలా? దీంట్లోనే 4 సంగతులు పౌలపోస్తలుడు రాసినాడు. మొదటిది ఏంటది? ఆలయము. మొదటిది ఏంటి? రెండో చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అదే వచనము చదవండి. అదే వచనము, నేను వారిలో ప్రభునందు ప్రేమించే వారులారా. ఎవరు? దేవుడు నివసించుటకు. దేవుడు ఏం చేయాలా? నివసించుటకు. నీ హృదయము దేని కొరకే విశాలపరచబడాలా? మొదటిది ఆయన ఆలయముగా చేయబట్టు కొరకు విశాలపరచబడాల. రెండవదిగా ఆయన నివసించుడి కొరకు. ఎలాగూ? ప్రభునందు ఆయన ఎక్కడ నివసిస్తాడు? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, పరిశుద్ధ స్థలముల్లో ఆయనను నలిగిన వారిని ఉజ్జయింపజేయుటకును, విరిగిన వారిని, చదవన్న మాట యెషయా గ్రంథము, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడును, ఆయనను వినయము గల వారి యొద్దను, వినయము గల వారి ప్రాణం ఉజ్జయింపజేయుటకును, నలిగిన వారి ప్రాణం ఉజ్జయింపజేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను. ఎవరి దగ్గర నివసిస్తూ ఉన్నాడు? ఇప్పుడు నివసించాలంటే ఎంత విశాలపరచబడాలా? ఇప్పుడు నివసించాలంటే మనం చెప్పుకున్నాము కదా, మొదటిది ఏంటి? ఆలయముగా చేయబట్టుకు. రెండవది అమ్మా నివసించుడుకు. ఎవరు నివసించుడు కొరకు? ఎవరు నివసించుడు కొరకు? ఇప్పుడు మనం ఉన్నాము, కుటుంబంగా ఉన్నాము. కుటుంబంగా ఉండడానికి, మనం నివసించడానికి మనకేం కావాలా? ఒక ఇల్లు కావాలి. ఇల్లు కావాలంటే మన యొక్క కుటుంబస్తుల యొక్క సామర్థ్యాన్ని బట్టి మనకి ఏముండాలా? ఇల్లు ఉండాలా. ఏముండాలా? ఇల్లు ఉండాలి. మనము 4 ఉంటాం. ఎంతమంది ఉంటాం? భార్య, భర్త, 2 బిడ్డలు. కొంచెం ఎక్కువైతే 5 ఉంటాం. ఇప్పుడు ఎన్ని గదులు కావాలా? 2 గదులు, లేకపోతే 3 గదులు ఉంటే మనకేమవుతుంది? సరిపోదా? సరిపోదు. ఇప్పుడు మొన్న ఒక ఆర్టికల్ చూశాను. ఆయనకి ఏకంగా 60 మంది పిల్లలంట, ఒక 120 మంది మనవలంట. ఎంతమంది? 60 మంది పిల్లలు, 120 మంది మనవలు. ఎంతమంది ఉంటారో చెప్పండి? భార్యలకు అంతే లేదు. వాళ్ళందరూ కలిసి నివసించడానికి 3 గదులు సరిపోతాయా? రోజుకి పూటకి 50 కేజీలు బియ్యం ఉడకాలంట. ఎన్ని కేజీలు? 50 కేజీలు అంటే మనకి ఎన్ని నెలలు వస్తాయి? కనీసం 2 నెలలు 3 నెలలు వస్తాయి కదా. వాళ్ళకి పూటకి ఎన్ని కేజీలు? 50 కేజీలు బత్త ఉడకాలంట పూటకి. ఇప్పుడు అంతమంది నివసించడానికి ఏం లేదు. ఆ 2 గదుల స్థలం సరిపోదు, 3 గదుల స్థలం సరిపోదు. ఎంత ఉండాలా? అబ్బా! ఇప్పుడు ఆయన నివసించాలంటే ఆయన ఎట్లాంటి వాడు? మహాగణుడు. ఎట్లాంటి వాడు? మహాగణుడు. మహాగణుడు నివసించాలంటే నీ హృదయం ఎంత విశాలపరచబడాలా? మహోన్నతుడు, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవు. అంత మహోన్నతుడు నీ హృదయంలో నివసించుడి కొరకై ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆయన ఇష్టపడతా ఉన్నాడు కాబట్టి నీ హృదయము ఏం చేయబడాలా? అందుకే పౌలు అంటాడు, అరమర లేకుండా మీతో మాట్లాడుతూ ఉన్నాను, మా హృదయము ఏం చేయబడింది? విశాలపరచబడింది. ఎవరు నివసించడానికి? ఎవరు ఆలయంగా ఉండుడి కొరకు? దేవుని ఆలయముగా ఉండుడి కొరకు విశాలపరచబడింది. అదవుతుందా? రెండోదిగా మనం చూస్తే ఎవరు నివసించుడి కొరకు? ఎవరు నివసించుడి కొరకు? ప్రభునందు ప్రేమింటి వారులారా, ఆయన నివసించుడి కొరకై నీ హృదయం ఏం చేయబడాలా? విశాలపరచబడాలి. నీ హృదయం విశాలపరచబడకపోతే ఆయన నివసించడానికి ఏం లేదు. ఎట్లాగా? చదవండి, అదే వచ్చినాం.
యెషయా గ్రంథం 55. యెషయా గ్రంథం 57 చదవండి. ఆయనను వినయము గల వారి ప్రాణం ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణం ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించు నివసించు ప్రభునందు ప్రేమింటి వారులారా. ఈ మాటను మనం చూడగలిగితే మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో ఏం చేస్తాను? ఇప్పుడు ఎలా విశాలపరచబడాలా? ఎలా విశాలపరచబడాలా? ప్రభునందు ప్రేమింటి వారులారా, మనము చూడగలిగితే మనకు డంపింగ్ యార్డ్లు ఉంటాయి, తెలుసా మీకు? అంటే మనము ఇంట్లో మిగిలిపోయిన చెత్త అంతా ఎవరికి వేస్తాం? ఆ చెత్త బండి ఆయనకి వేస్తాం. ఆయన ఎక్కడ తీసుకెళ్తాడు దాన్ని? ఆ డంపింగ్ స్థానం. అది ఎలా ఉంటుంది? విశాలంగానే ఉంటుంది. చిన్న చిన్నగా ఉంటే కుదరదు కదా, విశాలంగా ఉంటుంది. ఎంత విశాలంగా ఉంటుందో. మన పల్లెటూళ్ళు అంటే కొంచెం చిన్నగా ఉండొచ్చు, కానీ సిటీస్లో చూస్తే ఎట్లా ఉంటుంది? అక్కడ నివసించాలంటే అవుద్దా? ఒకవేళ ఎవడైనా అక్కడ మంచి ఇల్లు కడతాను ఉంటావా? నేను డంపింగ్ యార్డ్ పక్కన మంచి ఇల్లు కడతానంటే ఉంటావా? ఉండవు. మొన్న లెపర్సీ కాలనీకి వెళ్ళాం, కుష్టి వ్యాధిగ్రస్తులు ఉండేటువంటి కాలనీకి వెళ్ళాం. అక్కడ బిడ్డలు సువార్త చెప్తారంటే చిన్న మీటింగ్ పెట్టి వాళ్ళకి భోజనం అది ఏర్పాటు చేయాలని అహరోన్ గారు చెప్తే వెళ్ళాం. ఎక్కడుంది అది? డంపింగ్ యార్డ్ పక్కన ఉంది. ఎక్కడుంది? 10 నిమిషాల నుంచి వెళ్ళిపోయాను నేను. వాళ్ళు వచ్చి మాట్లాడి మళ్ళీ వచ్చేంతవరకు ఏం చేయలేకపోయాను. ఎంత వాసన. మరి అప్పుడే అదే చివరంట. ఇప్పుడు అది మధ్యన అయిపోయింది, కానీ ఇప్పుడు అదే చివరంట నెడదోలికి. అదవుతుందా? మనం ఉండలేం. కానీ మన హృదయము ఎలా విశాలపరచబడితే ఆయన ఉంటాడు? చదవండి ఆ మాట. ఎలా విశాలపరచబడాలా? పరిశుద్ధమైన రీతిగా విశాలపరచబడాలా. నువ్వు ప్రార్థన చేయాలి, ప్రభువా నా హృదయం ఎలా విశాలపరచబడాలా? పరిశుద్ధమైన రీతిగా విశాలపరచబడాలి. ఇప్పుడు చూడండి, ఈ ఇయర్ బడ్స్ ఉన్నాయి కదా, ఈ ఇయర్ బడ్స్లో మనము ఎన్ని పెడతాం? 2 పెడతాం. మూడోది పట్టమంటే పడుతుందా? మూడోది పట్టమంటే పట్టదు. రెండింటికి దాంట్లో ఏముంటుంది? స్థానం ఉంటుంది. అదవుతుందా? ఇప్పుడు మన హృదయము ఈ ఇయర్ బట్ లాంటిది అనుకోండి. ఇప్పుడు దీంట్లో ఎన్ని పడతాయి? అపరిశుద్ధమైన ఎన్ని పడతాయి చెప్పండి? అసలు లెక్కలేదు, దానికి లెక్కలేదు. అపరిశుభ్రమైనటువంటి సంగతులు ఎన్ని పట్టేస్తాయో మామూలుగా కాదు. దాని కొరకే విశాలపరచబడడం కాదు. దేని కొరకు విశాలపరచబడాలా? పరిశుద్ధమైన స్థలంగా ఏం చేయబడాలా? ఆయన నివసించాలంటే ఎట్లా ఉండాలా? పరిశుద్ధమైన స్థలంలో నివసిస్తాడు ఆయన. అపరిశుద్ధమైనటువంటి స్థలంలో ఆయన నివసించాడు. అందుకే నీతికి దుర్నీతితో ఏమి, క్రీస్తునికి బల్యాలతో ఏమి సాంగత్యము, ఏం పొత్తు అసలా? ఎదుగుతూ ఉన్నారా? విశ్వాసకి అవిశ్వాసతో పాలెక్కడ? ఎలా ఉండాలి మనము? మన యొక్క హృదయము ఎలా విశాలపరచబడాలా? పరిశుద్ధమైనదిగా. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? దాంట్లో నివసిస్తాడు. ఎదుగుతూ ఉన్నావా? మా హృదయము ఏం చేయబడింది? విశాలపరచబడి. పౌలు అపోస్తలుడు కొరింథీయులకు రాస్తూ చెప్పాడు, మా హృదయం ఎందుకు విశాలపరచబడిందంటే ఆయన ఆలయముగా చేయబట్టు కొరకు. ఎందుకే విశాలపరచబడిందంటే ఆయన నివసించుడి కొరకు. ఎట్లాంటి స్థలాలు నివసిస్తాడు? మహోన్నతమైన దేవుడు పరిశుద్ధమైన స్థలములలో. ఇప్పుడు నీ హృదయము ఎట్లాగ విశాలపరచబడాలా? ఎట్లాగూ? ఆయన నివసించుడికి పరిశుద్ధమైన రీతిగా. ఎట్లాగూ? చూడండి, ఇంక ముందుకు చదవండి. 15 వచనం, 57:15.
యెషయా గ్రంథం 57:15 మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో. మొదటిది ఆయన నివసించాలంటే ఎలా ఉండాలా? అది చెప్పుకున్నాం. రెండోది చూడండి, ఆయనను ఎలా ఉండాలా? వినయం. ఎలా ఉండాలా? వినయం. తర్వాత చదవండి. ఉద్యమింపు చేయుటకును వినయము గల వారి యొద్దను. ఇప్పుడు మన హృదయం ఎలా విశాలపరచబడాలా? మొదటిది ఎలా విశాలపరచబడాలా? ఆయన నివసించాలంటే ఎలా విశాలపరచబడాలా? పరిశుద్ధం. రెండోది వినయము. ఎలాగా? అక్కడ ఉంది కదా చివరి మాటల్లో, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన నివసిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన నివసించాలంటే ఎలా విశాలపరచబడాలి? హృదయము ఎలా విశాలపరచబడాలా? వినయము. ఎదుగుతూ ఉన్నారా? మన జీవితంలో ఏం కనపడాలా? వినయము. ఎన్ని పర్యాయములు వినయం లేదు మనకు, ఏం లేదు. అందుకే ఆయన దగ్గర నివసించట్లా. భక్సింగ్ గారు అంత వృద్ధాప్యంలో కూడా దేవుని దగ్గర ఏం కలిగి ఉన్నాడు? వినయమే. ఆయన మోకరించుట ఎంత వయసులో? ఇద్దరు ఒక వైపు ఇద్దరు ఒక వైపు పట్టుకుని భుజాల మీద నడిపించుకుని వస్తూ ఉంటే ఆ వయసులో ఎలా ఉన్నాడు? వినయం. ప్రభునందు ప్రేమటి వారులారా, వినయం లేదు. వినయం కొరకై హృదయం ఏం చేయబడాలా? విశాలపరచబడాల. వినయము మన జీవితం ఎవరి దగ్గర చెప్పాలి? ఎవరి దగ్గర? అన్నిటి దగ్గర వినయం ఉంటుంది. ఉంటుందా? ఉండదు. చెప్పండి, దేని దగ్గర వినయం ఉంటుంది? దేని దగ్గర వినయం ఉంటుంది? వినయం దేని దగ్గర ఉంటుంది? అన్నిటి దగ్గర వినయం ఉంటుంది అన్నాను. మీరేం చేశారు? తల ఊపేశారు. ఎక్కడ వినయము? వినయం ఎక్కడ ఉంటుంది? వంట చేసేవాడు ఉంటుందా? వంట చేసేవాడు వినయం ఉంటుంది? ఉంటుందా? ఉండకపోతే ఏమవుద్ది? చేయి కాలుతుంది, కాలు కాలుతుంది, ఏదైనా కాలుతుంది. అదవుతుందా? వినయం లేదనుకో ఎలా ఉండాలా? పట్టుకునే కాడ పట్టుకోవాలా. ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటే ఏమవుద్ది? కాలిపోదా? వినయం ఉంటుంది. వంట చేసేకాడ ఏముంటుంది? వినయం ఉంటుంది. తోమే కాడ ఏముంటుంది? చెప్పాలి, ఎట్లా ఉంటుంది? వినయం ఉండదా? ఉంటుంది. ఎలా పడితే అలా తోలితే ఏమవుతుంది? చేయి దిగిపోద్ది. అదవుతుందా? వినయం ఉంటుంది. బండి తోలికాడ వినయం ఉంటుందా? బండి తోలికాడ ఉంటుంది. ఎలాగుంటుంది? ఎలా కూర్చొని అలా కూర్చోవాలా. నా ఇష్టానుసారం పడుకుంటాను, కాళ్ళు అవుతున్నాయంటే కుదరదా? ఉంటుంది. వినయం ఉంటుంది. దేవుడి దగ్గర వినయం ఉంటుందా? ఉండదు. ఎలాగైనా కూర్చోవచ్చు దేవుడి దగ్గర. మోకాలు వేయచ్చు, ఎగిపోవచ్చు. నిద్ర అవ్వకపోవచ్చు. వినయంలే. దేవుని దగ్గర ఏముండాలా? వినయం ఉండాలా. వినయ భయభక్తులు కలిగి అంటాడు భక్తుడు. ఏముండాలా? వినయం ఉండాలా. దేవుని దగ్గర దేహము బలహీనమే, కానీ అన్ని చోట్ల బలహీనంగా ఉన్న ఏం చేస్తూ ఉన్నాం? తప్పదు. వంట చేయాలా, ఆ సమయంలో మెలకువగా ఉంటాం, వినయంగా ఉంటాం. ఏది ఎప్పుడు చేయాలో అది ఒకటి చేస్తూ ఉంటాం. వినయంగా లేకపోతే కష్టం కదా. దేవుని దగ్గర కూడా ఏం నేర్చుకోవాలా? భక్తుడు అంటాడు, మా హృదయం ఏం చేయబడింది? విశాలపరచబడింది. మొదటిది ఆయన ఆలయంగా ఉండి కొరకు. రెండవది ఆయన నివసించుడు. ఆయన నివసించడానికి ఎలా ఉండాలా? మొదటిది పరిశుద్ధంగా ఉండాలా. రెండోది ఎట్లా ఉండాలా? వినయం కలిగిన వారిగా ఉండాలా. మూడోది ఎట్లా ఉండాలా? దేన మనసు. ఏ మనసు? ప్రభునందు ప్రేమింటి వారులారా, దేన మనసు ఏం కలిగి ఉండాలా? దేని కొరకే విశాలపరచబడాలి నీ హృదయము? దేన మనసు కలిగిన వాడిగా. నీ దేవుడు నేను అడిగేది అదే. పాఠం అంతా అదే. కనికరము, ప్రేమ, విశ్వాసము ఇవన్నీ దీంట్లోకి వస్తాయి కదా. దేన మనస్సు. అప్పుడు దేవుడు ఎవరి దగ్గర ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు?
ఎవరి దగ్గర నివసించడానికి ఇష్టపడతా ఉన్నాడు? నేను ఎవరి దగ్గర నివసించడానికి ఇష్టపడతాం? మంచి ఇల్లు ఉన్న వాళ్ళ దగ్గర నివసించడానికి. నువ్వు వెళ్తే సమృద్ధిగా అయ్యి పెట్టే వాళ్ళ దగ్గర ఉండడానికి ఏం చేస్తాం? ఇష్టపడదు. నేను ప్రేమగా చూసే వాళ్ళ దగ్గర ఉండడానికి ఇష్టపడదు. నీకు ఏదో అడిగింది ఇచ్చేవారి దగ్గర ఉండడానికి ఇష్టపడదు. కానీ దేవుడు ఎవరి దగ్గర? పరిశుద్ధమైనటువంటి స్థలములుగా ఉన్న హృదయం గల వారి దగ్గర, తర్వాత వినయము గల వారి దగ్గర, తర్వాత దీన మనసు కలిగి ఉంటావా? పౌలు అపోస్తలుడి యొక్క హృదయము విశాలపరచబడి ఉన్నది. దేని కొరకు? ఆయన 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 మందిరంగా చేయబట్టి కొరకు, ఆయన నివసించుడి కొరకు. ఇంకా ఎన్ని చెప్పుకున్నప్పటికీ 2-3 చూడండి, చదవండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 18వ వచనం, క్షమించి 6వ అధ్యాయం 18వ వచనం, 6:18. మనం జీవం కూడా దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఎలాగ సెలవిస్తున్నాడు? నేను వారిలో నివసించి, రెండోదేంటి, మూడోదేంటి, సంచరించుట. ఎక్కడ సంచరించేవాడినా? ప్రకటన గ్రంథంలో మనం చూడగలిగితే ఎక్కడ? దీపస్తంభముల మధ్య సంచరించుచున్నవాడు. ఎక్కడ? పరలోకములో సంచరించేటువంటి వాడు. ఇప్పుడు సంచరించేవాడు ఎక్కడ సంచరించాలని తలుస్తా ఉన్నాడు? నీ హృదయంలో. ఆయన సంచరించడానికి నీ హృదయము ఏం చేయబడాలా? విశాలపరచబడాలా. ఆయన సంచరించే విధంగా ఎక్కడ పడితే అక్కడ ఏం చేయలేము. చెప్పాను కదా ఇందాక, అపరిశుద్ధమైన స్థలములలో సంచరించాలంటే ఏం చేయాలా? ముక్కు మూసుకుని వెళ్ళాలా, తొందరగా వెళ్ళిపోవాలా. అదవుతుందా? అదే విశాలమైన స్థలములలో, సుందరమైన స్థలములలో నివసించాలంటే వెళ్తా ఉన్నా. నిన్న వేలువని వెళ్ళిన ఉదయం వేలువని వెళ్తే ఎదిగిలాను శ్యామ్ జోనాథాను బీటెక్ చదవడానికి కాలేజీకి వెళ్తూ ఉన్నాడు. 4 సంవత్సరాలు అక్కడ ఉండాలా, చదువుకోవాలా, ప్రార్థన చేయడానికి రమ్మన్నారు. వెళ్ళిన తర్వాత ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత బయలుదేరి వచ్చేస్తూ ఉన్నాను. నిడదోలు వెళ్ళాలని నా ఉద్దేశం. బయలు నుంచి బయలుదేరాను. అట్లపాడు మీదుగా నిడదోలు వెళ్తాను. అట్లపాడు ఊళ్ళోకి వచ్చిన తర్వాత కొంచెం నా ముందు ఒక ఆయన బండి మీద దిగాడు. బండి వేసుకుని దిగాడు. దిగితే ఏం వచ్చిందో సెంటు స్మెల్. మామూలుగా రాలా. చాలామంది బండి మీద వెళ్తే ఏం చేస్తారు? సిగరెట్ గాలితో చుట్టలు కడుగుతారు. ఆటోళ్ళకి ఎలా ఉంటాం? దూరంగా ఉంటాం. అట్లాంటి దూరంగా ఉంటాం. ఆ స్మెల్ మనకేం చేయదు, పడదు. నాకు మహాచిరాకు. ఒకవేళ వెళ్ళిపోయిన తర్వాతనే వెళ్ళాలా, లేకపోతే వాళ్ళని దాటైనా పోవాలా. ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన ఏం సెంటు కొట్టాడు కానీ మంచి సెంటు. నిన్న జరిగింది చెప్తున్నాను మీకు. మంచి సెంటే. దిగ్గానే ఆయన ఎత్తుమించి దిగాడు. నేను అప్పుడే ఆయన వెనక్కి వచ్చాను. ఏమి స్మెల్ వచ్చిందో అట్లా బాడీ సమస్యగుండం దాకా ఆయన వెనకాల వచ్చాను. ఎందుకో తెలుసా? ఏమొస్తా ఉంది? మంచి సువాసన వస్తూ ఉంది. అదే ఏ చుట్టకాలు చూడు వచ్చాడు ఏమవుద్ది? అన్ని దాటిపోవడమో లేదా దాటిపోయిన తర్వాత పోవడమో. ఆయన సంచరించాలంటే ఎలాంటి స్థలం ఉండాలా? నీ హృదయం ఎప్పుడు ఏం చేయాలా? మండుతుండా ఉండాలా. మనది ఎప్పుడు ఆరిపోయింది. మండి ఎక్కడ మంట? దీపస్తంభముల మధ్య సంచరించు. యోహాను భక్తుడు దర్శనంలో చూసినటువంటి సంగతులు మీకు అవన్నీ చెప్పాలంటే సమయం అయిపోతుంది. చెప్పట్లా. మండుచూ ఉండాలా. బలిపీఠం మీద అగ్ని ఏం చేయాలా? మండుతూ ఉండాలి. హృదయంలో ఏం చేయాలా? మంట ఉండ. ఏమంట? దైవికమైనటువంటి మంట. దేవునికి ఆలోచనలు కూర్చున్నటువంటి సంగతులు లేవు. ఆయన నీలో సంచరించాలనుకుంటున్నాడు. వెళ్తా ఉన్నారా? ఇప్పుడు మనకి ఏమి వచ్చినాయి? కరెంట్ ఇంజిన్లు వచ్చినాయి, రైలు ఇంజిన్లు. అంతకుముందు ఏం ఇంజిన్లు? బొగ్గు ఇంజిన్లు. ఏం ఇంజిన్లు? బొగ్గు ఎత్తే అది మండితేనే ట్రైన్ ఏమవుద్ది. తర్వాత డీజిల్ ఇంజిన్లు వచ్చినాయి. ఇప్పుడు కరెంట్ ఇంజిన్లు వచ్చినాయి కదా. కరెంట్ ఆగిపోయింది అనుకో ఏం చేయదు, వెళ్ళదు. నీ జీవితం కూడా అంతే. ఆయన నీళ్ళు సంచరించాలంటే నీ హృదయం మండాలా. ఆ అమ్మాయి గ్రామంకి వెళ్తున్న శిష్యులు అన్నారు కదా, ఆయన లేఖలు మనతో బోధపరిచినప్పుడు మన హృదయంలో మనలో ఏం చేస్తూ ఉంది? మండుతుండలేదా? ఆయన సంచరించాలంటే మంట కలిగిన వాడిగా ఉండాలా. ఇప్పుడు ప్రార్థన చేయి, ప్రభు ఏమి లేవు, నాకు ఏమి లేవు.
నా హృదయం విశాలపరచబడలా. దేని కొరకు? వేరే వాటి కొరకు విశాలపరచబడింది, కానీ నువ్వు నీ ఆలయముగా ఉండుడి కొరకు, నీవు నివసించుడి కొరకు, నీవు సంచరించుడి కొరకు. 4వ చూచి మనం ప్రార్థనకు వెళ్తాం. చూడండి 4వ పరిశుద్ధ గ్రంథంలో నుండి 2 కొరింథీ 6:18. 2 కొరింథీ 6:18. నేను వారిలో సంచరించును, నేను వారి దేవుడినైందును, వారు నాకు ప్రజలైందురు. చదవండి. కావున మీరు వారి మధ్య నుండి బయలువడలి. ఇప్పుడు నీ హృదయము దేని కొరకు ప్రత్యేకపడాలా? దేని కొరకు విశాలపరచబడాలంటే ప్రత్యేకించబడి కొరకే విశాలపరచబడాలి. అందరితో కలిసిపోకూడదు అని చెప్పాడు కదా. నీతికి దుర్నీతితో ఏమీ సాంగత్యం. నువ్వు ప్రత్యేకించబడాలా. ప్రత్యేకత కొరకై నీ హృదయం విశాలపరచబడాలి. అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయం ఏం చేయబడింది? చదవన్న మాట. కొరింథీ 6:11. ఓ కొరింథీలారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను, మా హృదయము. ఎందుకు? 4 సంగతులు. దేని కొరకు విశాలపరచబడింది? ఆయన ఆలయముగా ఉండుడి కొరకు ఏం చేయబడింది? భూమి మీద ఆయనకు ఆలయం కట్టగలమా? సొలొమోను అంత ఆలయం కట్టి కూడా అంటాడు, అయ్యా నేను ఎంతటోనా అసలు నేను బట్టే ఆలయం నేను కట్టగలనా? నేను ప్రార్థన చేసుకున్నాక తప్ప నేను పట్టే ఆలయం నేను కట్టగలను. అంత విశాలపరచబడాలి నీ హృదయం. రెండవదిగా ఆయన నివసించడానికి పరిశుద్ధ స్థలం అవసరము, వినయం అవసరము, దీన మనసు. మూడవది సంచరం, అగ్ని స్తంభముల మధ్య లేకపోతే వాటి మధ్య సంచరించుతున్నటువంటి దేవుడు మండుచూ ఉండాలా. 4వది ఏం చేయాలా? ప్రత్యేకత. ఏంటంట? ఇటువంటి సంగతులు కలిగిన, లేకపోతే వీటిని సంపాదించుకుని ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థనకు వచ్చావు కదా, ప్రభువా నా హృదయం కూడా పౌలు అపోస్తలుడి యొక్క హృదయం వలె విశాలపరచబడాలి. అది భౌతికమైన దాని కొరకు కాక దేని కొరకు కదా? సంపాదన కొరకే విశాలపరచబడడం. అంటే ఎంత సంపాదన ఉన్నా దీంట్లో ఏమవుతుంది? 1,00,000 సంపాదించావనుకో, ఇంకొక 1,00,000 సంపాదించాలి. ఇంకో 1,00,000 సంపాదించావనుకో, ఇంకో 2 సంపాదించావనుకో, ఏమన్నా వద్దంటదా ఇది? దాని కొరకు ఎంత విశాలపరచబడుతుందో. కానీ దేవుని పని కొరకు, దేవుని యొక్క ఆలయం కొరకు, దేవుని ఆలయంగా చేయబడి కొరకు, దేవుని నివసించుడి కొరకు, దేవుని సంచరించుడి కొరకు, దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండి కొరకు మన హృదయము విశాలపరచబడి కొరకై దేవుడు మనకు సహాయము చేయ. ఆ రీతిగా మనము విశాలపరచబడి కొరకై ప్రార్థన కలిగి ఉంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకోనండి. సాయంత్రం వెలువేనులో ప్రార్థన కోడిక రాకపోకలు దేవుడు తోడై ఉన్నట్లుగా, అక్కడ ప్రజల కొరకు ఆయన వాడుకున్నట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకునండి. ఆదివారము ప్రభుదిన పరిచర్య. ఉదయము సియోనులో 8 గంటలకు, 10 గంటలకు షోమ్రోన్లో ఈ పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. నిలబడుతున్న దేవుని దాసుడు ఆత్మచేత వాడబడి కొరకై దేవుడు ఆత్మాభిషేకం అనుగ్రహించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. తరువాత రానున్న దినాలలో షోమ్రోను ద్వారా, సియోను ద్వారా ప్రభుకు మహిమకరమైన పరిచర్య జరగాలి. మనం ఏదో శుక్రవారం ప్రార్థన జరిగిపోతూ ఉంది, బుధవారం సహోదరులకు జరిగిపోతూ ఉంది, ఆదివారం ఇట్లా కాదు. ఒక ప్రత్యేక కూడికలు ఉండాలా, తర్వాత సువార్తలు ఉండాలా, దేవుని పని చేయాలి. దాని కొరకై దేవుని పని ఎలా చేయాలో, ఏ దినాలలో దేవుని యొక్క కూడికలు కలిగి ఉండాలో వీటన్నిటి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. షోమ్రోను ద్వారా, సియోను ద్వారా. తర్వాత జనవరిలో సహోదరుల కూడికలు జరుగుతూ ఉన్నాయి ప్రతి సంవత్సరము. దాని కొరకే ప్రార్థన చేయండి. తర్వాత 2 దినాలు ప్రత్యేకమైన కూడికలు కూడా కలిగి ఉండాలా. మనకు స్థలం లేదు. ప్రభు చిత్తం అయితే ఎక్కడైనా ఒక స్థలం మనకు అనుగ్రహించబడినట్లుగా, అక్కడ ప్రతి సంవత్సరం ప్రత్యేక కూడికలు జరిగినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. 2 దినాలే ఎక్కువ రోజులకు 2 దినాలు ప్రత్యేకమైన కూడికలు పెట్టుకుంటాం. ఏం లేదు, షోమ్రోను ద్వారా దేవుని వార్త ఈ గ్రామంలో ఏం చేయబడాలా? ప్రకటించడం మన పని. కార్యం చేసేది ఆయన. ప్రకటించబడాలి. అది మన ప్రార్థన ద్వారా తప్ప మరి దేని ద్వారా సాధ్యం కాదు. మన దగ్గర డబ్బులను పెట్టలేం,
మన దగ్గర జ్ఞానం ఉన్నా పట్టలేం, మనకు అన్నీ ఉన్నా పెట్టలేం. ఆయన చిత్తమైతే ప్రార్థన ద్వారా ఏం చేయగలము? పెట్టగలం. ఇటువంటి మన మన బ్రతుకులో లేదా భూమి మీద జీవించి ఆయన దగ్గర వెడలిపోకముందు కొన్ని కార్యములు ఆయన కొరకే చేసి ఈ లోకాన్ని విడిచిపెడితే మంచిది. మన కుటుంబం కొరకే మనం ఎలా చేసుకుంటున్నాం, అది కాదు ప్రాముఖ్యమైనది. దేవుని కొరకు ఏం చేసాం, అది. దైవ సేవకునిగా, విశ్వాసులుగా మనము సంఘం ద్వారా ఏం చేసాం, ఏం చేయాలా, అది దాని కొరకై మీ ప్రార్థనలు జ్ఞాపకం పెట్టుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తాం. బాబీ కొరకు ప్రార్థన చేయండి. మేనల్లుడు యూకే వెళ్ళాలా, వీసా రావాలా, దాని కొరకై స్టాంపింగ్ రావాలా, దాని కొరకై మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, దేవునికి సమస్తము సాధ్యమే. దేవుని చిత్తానుసారంగా అవన్నీ సమకూర్చి జరుగుడి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. మీకు ఏదైనా ప్రార్థన అక్కల అవసరం ఉంటే చెప్పండి, దాని కొరకై కూడా ప్రార్థన చేస్తాం. ఎవరికి? దయమణి గారి కొరకు ప్రార్థన చేయండి. మరి షుగర్ టెస్ట్ చేయించాలని చెప్పారు డాక్టర్ గారు. దేవుడు కనికరించి ఎక్కిళ్ళు లేకుండా చేయనట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. సోమరాని పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఈ గ్రామంలో అనేకులు రక్షణ పొందుటకు, గ్రామం అంతా రక్షణ పొందాలా, దాని కొరకు ప్రార్థన చేయండి. ప్రభు పని ఆయన చిత్తానుసారంగా జరిగినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. జ్యోతి కొరకు ప్రార్థన చేయండి. కొంత బలహీనంగా ఉంది దేహంలో, మెడభాగంలో. దేవుడు సంపూర్ణంగా తాకి స్వస్థపరిచినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, నీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను భద్రపరిచారు, దాని కొరకే నీకు వందనం. అదే కాలం నుంచి నేడతగిన సన్నిధి షోమ్రోన్లో ఇచ్చారు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభావ, నీ ప్రజలను తెచ్చారు, వారు ఒప్పుకొని ప్రార్థన చేశారు, మీకు వందనములు. వారు ప్రార్థన చేయకపోతూ ఉన్నారు. సార్వత్రికం కొరకై, షోమ్రోని పరిచర్య కొరకై, సియోను పరిచర్య కొరకై, ఇంకా అనేక అక్కర్ల కొరకై ప్రార్థించవలసిన వారిగా ఉన్నాము. ప్రార్థించినట్లుగా సహాయపడుతురండి, ప్రభు చూపిస్తురండి. ప్రభా, షోమ్రోన్లో ప్రభా, మరి మేము చేరి వచ్చినప్పుడు మేము ఏ రీతిగా ఉండాలో అది మీరు మాకు తెలియపరచుటి కొరకై ప్రార్థన వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడిన దాన్ని బట్టి మీకు వందనం. ప్రభా, నిజమే, పౌలు అపోస్తలుడు కొరింథీయులకు రాసి చెప్పాడు, కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను, నా హృదయము విశాలపరచబడినది. ఆయన హృదయం ఎందుకు విశాలపరచబడింది? ప్రభా, నీ ఆలయముగా చేయబట్టి కొరకు, నీవు నివసించుటి కొరకు, నువ్వు సంచరించుటి కొరకు, ప్రత్యేకంగా ఉండేటి కొరకు, మీరు వారిలో నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండు కొరకై ఆయన హృదయం విశాలపరచబడి. ఈ రీతిగా నా హృదయం విశాలపరచబడలా. నేను కాని సంగతులు అనుసరించడానికి విశాలపరచబడింది. ఇంకా భౌతికమైన సంగతుల కొరకే తప్ప ఆత్మీయమైన సంగతుల కొరకై విశాలపరచబడినటువంటి అనుభవం లేనివాడిగా ఉన్నాను. కనికరించి ఆత్మీయమైన రీతిగా నా జీవితం విశాలపరచబడి కొరకు ప్రభు నన్ను సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభు చూపిస్తారండి, షోమ్రోని పరిచయం దీవిస్తారండి. చెప్పబడిన ప్రార్థన విజ్ఞాపనల కొరకే నీకు వందనములు. ప్రభా, సాయంత్రము వేలుగుని సియోన్లో ప్రార్థన కొరకు సహాయపడుతారండి. అక్కడ చేరి వచ్చే ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకున్నాడు. శామ్ జోనాథన్ కొరకే నీకు వందనములు. నాడు దినము కాలేజీకి వెళ్ళాడు, హాస్టల్లో ఉండాలా, బిడ్డకు తగిన జ్ఞానం ఆలోచన దయచేస్తారండి, తగిన కృపను విస్తరింపజేస్తారండి, చక్కగా చదువుకుంటూ సహాయపడుతారండి. సాయంత్రం ప్రార్థన కొరకులో సహాయపడుతారమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సోదరి కళ్యాణి గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సోదరి సుజాత గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిద్దరికి కావాల్సిన ఆరోగ్యము, క్షేమము, నెమ్మది దయచేసి మహిమ తెచ్చుకుంటున్నాడు. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు. బాబీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. యూకే వెళ్ళాలని తలస్తూ ఉన్నాడు నాయన. ఇంతవరకు తెరిచిన ద్వారములు జరిగించి పనులు బట్టి మీకు వందనములు. నేను సర్వశరీరులకు దేవుడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండనా అని లేఖనం సెలవిస్తాం. ప్రభా, ఆ వీసా స్టాంపింగ్ అయి రావడానికి వెళ్ళడానికి సహాయపడుతురండి. చదువుకుని మంచి భవిష్యత్తు కలిగిన వాడిగా, నేను ఆమెను కనపరచువాడిగా, నేను ఆమెకు మహిమ తెచ్చేవాడిగా ఉండుటకు సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తాడు. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాం. మీ సహాయం దయచేసి మహిమ తెచ్చుకుంటారండి.
కృపను విస్తరింపజేస్తున్నాం. జ్యోతి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ మెడభాగాన్ని ముట్టండి, సంపూర్ణంగా తాకి స్వస్థపరుస్తారండి, నొప్పి నుంచి విడిపించి క్షేమం దయచేస్తారండి. దయమని గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆమె మరి షుగర్ టెస్ట్ కూడా వెళ్ళాలా, కనికరించి కీళ్ళు లేకుండా సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. ఈ గ్రామం కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. గ్రామస్తుల రక్షణ కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ రక్షణ కొరకే మేమేం చేయాలో అది చేయటి కొరకే మమ్మల్ని కూడా సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా మరి భవిష్యత్తులో రాను దినాలలో శోమ్రోణ ద్వారా సీఎం ద్వారా పరిచర్యలు జరగాల, సువార్తలు జరగాల, ప్రత్యేకమైన గుడుకులు జరగాల, యవనస్తుల గుడుకులు జరగాల. ప్రభా మేమేదో మా పనులు సాగిపోతూ ఉన్నాయి, అయిపోతా ఉన్నాయని కాకుండా నీ పనికి వచ్చి నీ పని చేయటి కొరకై సిద్ధపరుస్తున్నాను. ప్రభు చూపిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాను. జనవరిలో జరగవలసినటువంటి సహోదరుల కుడికల కొరకే కూడా ప్రార్థన చేస్తాం. అన్నిట్లో మీ సహాయం దయచేసి, మీ సహాయం చేయలేదే, మీ సహాయం లేని మేమేమీ చేయలేం. ప్రభా కనికరించి మీ సహాయం అనుకరి. సార్వత్రికలు ఎన్నో చోట్ల కూడికలు కలిగి ఉన్నారు ప్రభా, వారందరూ జ్ఞాపకం చేసుకున్నారు. వారి తలంపుకున్న ఆత్మలు రక్షించబడాలి. ఆ రీతిగా ఆత్మ రక్షణార్థమై అవి జరుగుట కొరకు సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తాం. ఆదివారం ప్రభుత్వ పరిచర్య ఉదయం సియోన్లో 8 గంటలకు 10 గంటలకు షోమ్రోన్లో సహాయపడు సమస్తం మేలుకరంగా ఉంచుతారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. ప్రభా మేము అందరి కొరకే ప్రార్థించవలసిన వారికి ఉన్నాం. ప్రార్థించడానికి సహాయపడుతూ కాన్ఫరెన్స్ల బిడలు వెంబడిస్తూ ఉన్నారు, వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, వారి కుటుంబాల కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా మీ ప్రజలు ప్రార్థించిన తర్వాత స్థానిక సంఘం కొరకు, ఆయా సంఘాల కొరకు, దైవ సేవకుల కొరకు, పరిచారకుల కొరకు, వర్షంలో పరిచర్య జరిగించిన వారి కొరకు ప్రార్థించుడి కొరకై మమ్మల్ని మీరు సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనేకుల కొరకు తమ అక్కర్ల కొరకే ప్రార్థించమని చెప్పిన వారిని కూడా మేము జ్ఞాపకం చేసుకున్నట్టు కొరకై సహాయం, వీరందరి కొరకే మేము ప్రార్థించినట్లుగా మమ్మల్ని సిద్ధపరుస్తున్నాం. మా వాళ్ళు అనేకులు ప్రార్థించడానికి చేరి వచ్చారు, వారి కొరకని కొంతమంది రాత్రి ఆల్నైట్ ప్రెస్ కొరకే చేరి రాబోతూ ఉన్నారు, వారి కొరకే కూడా ప్రార్థించినట్లుగా సిద్ధపరుస్తున్నాడు. బేతనీలో ఈ రాత్రి ఆల్నైట్ పేరు ప్రభుని దాసునికి సహాయపడుతురండి. వారి పక్షంగా ఈ బాలమైనటువంటి ప్రార్థన అక్కడ ఉన్నటి కొరకే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సమస్తం మేలుకరంగా దేవునికరంగా ఉంచుతున్నాం. మీ సన్నిధిలో నీ ప్రజలకు ప్రార్థన ఆత్మను అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటున్నామని మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి ప్రతి మాలు విడుకు నుంచి నామ తండ్రి, ఆమేన్. దయచేసి